ఉలవపాడు ఈ పేరు చెప్తే చాలు ఎవరికైనా సరే నోరు ఊరాల్సిందే. మ్యాంగో లవర్స్ కి ఈ రకం మామిడి పండు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఉలవపాడు మామిడి టేస్ట్ వేరే లెవెల్. అసలు ఉలవపాడు మామిడికి ఇంత రుచి ఎలా సాధ్యం? బిగ్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ఎర్రగరవ నేలలు పడమటి గాలులు కలిసిన సమయంలో పండే ఉలవపాడు మామిడికి ఎంతో అమోఘమైన రుచి ఉంటుంది. లేటుగా పూత రావడం వల్ల జూన్లో పంట చేతికి వస్తుంది. వేడి గాలుల వల్ల కాయల్లో నీటి శాతం తగ్గి తీయదనం వస్తుందని అంటారు ఇక్కడి రైతులు. అయితే ఈసారి మార్కెట్ లేక నష్టపోతున్నామంటున్నారు రైతులు. గతంలో ఉలవపాడు నుంచి మామిడికాయలు దేశ విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేవి. దీంతో ఆలస్యంగా పంట అందివచ్చినా రైతులకు ఆదాయం బాగానే దక్కేది. ఈసారి విదేశీ ఎగుమతులు లేకపోవడంతో దేశీయంగా ఉన్న ఎగుమతులపైనే ఎక్కువ ఆధారపడవలసి వస్తుంది. దీంతో ఇతర ప్రాంతాల్లోనే ముందుగా పండిన పంటలతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయా ప్రాంతాల్లో పంట చివరి దశలో ఉండడంతో ధరలు కూడా తగ్గాయి. ఉలవపాడు రైతులు కూడా ధరలు తగ్గించక తప్పడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే నష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ రైతులు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఉలవపాడు మామిడి పండుకుండే రుచే వేరు. ఎవరైనా ఆహా అంటూ ఆస్వాదిస్తూ ఉలవపాడు మామిడికాయని తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. నిండు పరమట గాలుల సమయంలో మే నెల చివరి నుంచి వచ్చేటువంటి ఉలవపాడు మామిడికాయ మే, జూన్, జూలై నెలల్లో ఈ పండ్ల ప్రియుల్ని నోటిని తీపిదనం చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఉలవపాడు పేరు చెప్పి గడిచిన 5 నెలలుగా కూడా ఇక్కడ మామిడికాయల అమ్మకం ఈ నేషనల్ హైవేపై జరుగుతూనే ఉంది. ఇక్కడ కానీ మనం తోటలో గమనించినట్లయితే ఉలవపాడుకు సంబంధించినటువంటి మామిడికాయలు చూస్తే ఇంకా చెట్టుపైన పచ్చగానే ఉన్నాయి. ఇవి రావడానికి మరో 10 నుంచి 15 రోజుల కాలం పడుతుందని తోటల యజమానులు కూడా చెప్తూ ఉన్నారు. కానీ గడిచిన 5 నెలలుగా మాత్రం ఈ నేషనల్ హైవే పక్కన ఈ మామిడికాయల అమ్మకం, ఉలవపాడు మామిడికాయల పేరు చెప్పి అమ్మకం జరుగుతూనే ఉంది. వ్యాపారులంతా కూడా ఉలవపాడు పేరు చెప్పి ఎక్కడో నూజివీడు, అదేవిధంగా చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి ముందస్తు పంటగా వచ్చినటువంటి పంటను ఇక్కడికి తీసుకువచ్చి దానిని ఇక్కడ అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. మనం ఇక్కడ జాతీయ రహదారి పైన పక్కనే ఉంది, అక్కడికి మనం వెళ్దాం. ఇక్కడ కానీ మనం వెళ్ళి గమనించినట్లయితే రహదారి వెంట మొత్తం కూడా వరసన సుమారు 100ల సంఖ్యలో కూడా షాపులన్నీ కూడా బారులు తిరిగి ఉంటాయి. అయితే ఈ ఉలవపాడు మామిడికాయకు ఉండే రుచిని ఆధారంగా చేసుకొని ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారే కాకుండా ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా వంటి ప్రాంతాల నుంచి కూడా ఈ ఉలవపాడు మామిడికాయలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి భారీగా ఎగుమతులు కూడా జరుగుతూ ఉంటాయి. దీన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారస్తులు సొమ్ము చేసుకునేటువంటి పనులు మాత్రం చేస్తూనే ఉన్నారు. ఎక్కడి నుంచో తెచ్చినటువంటి పండ్లను ఇక్కడ ఉలవపాడు పేరు చెప్పి అమ్ముకుంటూ ఉన్నారు. నిజానికి చూసినట్లయితే ఉలవపాడు మామిడికాయ అనేది జూన్ మొదటి వారంలో పక్కాగా వస్తూ ఉంది. అప్పుడప్పుడు కొంత ముందస్తుగా వచ్చేవైతే మే చివరి వారంలో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని తోటల్లో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ వర్షం గాలులకి కొన్ని చోట్ల కాయలు రాలిపోయిన పరిస్థితి. ఆ రాలిపోయిన కాయలకు కార్బైడ్ ద్వారా పండించి వాటిని రహదారుల వెంట అమ్ముతూ ఉన్నారు. అయితే కొనుగోలు చేసిన వాళ్ళు ఇది ఉలవపాడు మామిడికాయ రుచి కాదు అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఉలవపాడు మామిడికాయ ఏదైతే ఒరిజినల్ ఉంటుందో దాన్ని తినాలి అంటే మాత్రం మే నెల చివరి వరకు లేదా జూన్ ఫస్ట్ వీక్ వరకు ఎదురు చూడాల్సిందేనని చెప్పి వ్యాపారులే కాకుండా తోటల యజమానులు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ వ్యాపారులు అయితే మాత్రం ఈ ఉలవపాడు పేరు చెప్పి సొమ్ము చేసుకుంటున్నారని తోటల యజమానులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఎవరైనా సరే కాయలు కొనుగోలు చేసేటప్పుడు ఉలవపాడు ప్రాంతం కాయను కొనుగోలు చేయాలని కోరుకునే వాళ్ళు మాత్రం జూన్ మొదటి వారం వరకు ఆగినట్లయితే పరమటగాలులు స్టార్ట్ అయినప్పుడు కాయలో తీపిదనం పెరుగుతూ ఉందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. అటువంటి సమయంలో కొనుగోలు చేసిన కాయలు చాలా అద్భుతమైనటువంటి రుచిని కలిగి ఉంటాయని ఉలవపాడు కాయల కోసం అయితే మరో 10-15 రోజుల పాటు ఎదురు చూడాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి మామిడికాయల భాగోతం. ఎవరైనా ఉలవపాడు ఒరిజినల్ కాయలు మాత్రం కొనుగోలు చేయాలంటే మాత్రం జూన్ మొదటి వారం వరకు ఎదురు చూడాల్సిందే. ఉలవపాడు రుచిని ఆస్వాదించాలంటే అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండాల్సిందేనని ఇక్కడ రైతులు కూడా చెప్తూ ఉన్నారు. ఉలవపాడు చుట్టుపక్కల గ్రామాల్లో 12,000 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతుంది. దీంతో ఇక్కడ కూడా ఒక మార్కెట్ తయారైంది. ఏటా వేసవి కాలంలో 50 కోట్ల రూపాయల మేర ఇక్కడ వ్యాపారం జరుగుతుంది. ఇతర రకాలకు కూడా ఉలవపాడు పేరు చెప్పి అమ్మటం వల్ల ఈ రైతులకు ఇబ్బందికరంగా మారింది. బయట ప్రాంతాల్లో పండిన పంటను తీసుకొచ్చి హైవే రోడ్ల వెంట ఉలవపాడు మామిడికాయలంటూ అమ్మేస్తున్నారు. ఇందువల్ల ఉలవపాడు బ్రాండ్కున్న ఇమేజ్ తగ్గిపోతుందని మాపోతున్నారు ఇక్కడ రైతులు. మంచి రంగు, వాసన కలిగి ఉండే ఉలవపాడు మామిడి పేరు చెప్పి నూజివీడు, అనంతపురం
అనంతపురం వంటి ప్రాంతాలకు కాయలు తీసుకొచ్చి అమ్ముతున్నారు. దీంతో స్థానిక రైతులు నష్టానికి కారణమవుతుంది. హైవేల వెంబడి వెళ్లేవారు వీటిని కూడా ఉలవపాడు రకాలే అని భ్రమించుకుంటున్నారు. తీరా వాటిని రుచి చూశాక బాగోలేకపోవడంతో అసలు రకాల డిమాండ్ పడిపోయింది. పండ్లలో రారాజు మామిడి పండు, కానీ దేశం మొత్తంలో కూడా పండే మామిడి పండ్లలో ఉలవపాడు మామిడి పండుకు ఉండేటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ రుచి కానీ వేరే విధం. ఉలవపాడు మామిడి పండు అంటే ఒక్కసారైనా తిని చూడాలనేది ఈ పండ్ల ప్రియులకు ఉండేటువంటి ముఖ్యమైన కోరిక. అయితే ఉలవపాడు మామిడి పండు అనేది మిగతా పండ్లకు భిన్నంగా మే జూన్లలో పంటకు వస్తుంది. అయితే దేశం మొత్తం ఫిబ్రవరి నెల నుంచే పండ్లు అమ్ముతున్న ఈ ఉలవపాడు మామిడి పండు మాత్రం లేటు ఫ్లవరింగ్ వల్ల లేటుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఉలవపాడు ప్రాంతంలో ఉలవపాడు మామిడి పండ్లు అని చెప్పి వేరే ప్రాంతాల్లో పండించి ఇక్కడ తెచ్చి అమ్ముతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈసారి మామిడి పండు రైతులు మాత్రం కొంత ఎగుమతులు లేకపోవటం, విదేశీ ఎగుమతులు ఆగిపోవటం, ఇటువంటి వాటితో బాగా ఇబ్బందులు పడుతున్నారు. రేట్లు లేని సందర్భాలు కూడా ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ ఉలవపాడు మామిడి పండుకునే ప్రత్యేకతలు ఏంటి అనేది ఇక్కడ తోటలు పెంచుతున్నటువంటి రైతులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఉలవపాడు మామిడి పండు మిగతా పండ్ల కంటే కూడా అమితమైన రుచి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఉలవపాడు మామిడి పండు అనేది సహజంగా కూడా ఇక్కడ ఎర్ర నేలల్లో ఎక్కువగా అధికంగా మనకి దిగుబడికి వస్తూ ఉంటాయి. అయితే అన్ని చోట్ల కూడా మామిడి పళ్ళు పూర్తి స్థాయిలో పక్వానికి రాకుండానే ఆ కాయల్ని పండించడం జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ మే నెల, జూన్, జూలై ఈ నెలల్లో మాత్రమే కాయలు మంచిగా పక్వానికి వస్తాయి. పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ కాయల్ని రైతులు అమ్మటం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ ఉలవపాడు మామిడికి ఇంత రుచి వస్తుందంటే దీనికి ప్రధాన కారణం, ఎప్పుడైతే కాయ పక్వానికి వస్తుందో ఆ పక్వానికి వచ్చిన టైంలోనే ఈ యొక్క మామిడికాయలని రైతులు కోయడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఎండ తీవ్రత పెరుగుతుందో ఆ యొక్క ఎండ తీవ్రత పెరిగినప్పుడు కాయలో ఉన్నటువంటి తేమ శాతం బాగా తగ్గుముఖం పడుతుంది. ఆ కాయలో ఉన్నటువంటి తేమ శాతం తగ్గుముఖం పట్టినప్పుడు కాయ అనేది పూర్తి స్థాయిలో పంటకు వస్తుంది. అప్పుడు కాయ అమితమైనటువంటి రుచి కూడా ఉంటుంది. ఇది ఉలవపాడు మామిడి పండు ఒక్కసారి తిన్నా చాలు, దాని రుచి అమోఘం. అయితే లేటుగా వచ్చేటువంటి కాయ పడమట గాలులు స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో ఉండే నీటి శాతం తగ్గడంతో అమితమైన రుచి వస్తుంది అంటున్నారు. అయితే ఇక్కడ ఉలవపాడు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఉలవపాడు కావచ్చు, సింగరాయకొండ, కందుకూరి పరిసర ప్రాంతాల మొత్తం కూడా మామిడి తోటలు విరివిగా పండిస్తున్నారు. ఈ సంవత్సరం పంట ఎలా ఉంది? పంటకు సంబంధించిన రేట్లు ఎలా ఉన్నాయి? పంటలు బాగానే ఉన్నాయి. రేట్లు పెద్దగా లేవు. 35 రూపాయల నుంచి 40 రూపాయల లోపే కోస్తున్నాము. అవి డిమాండ్ తక్కువ. మొన్న ఈ మధ్య గాలి వచ్చింది, ఆ గాలికి కాయలు బాగా రాలినాయి. అందువల్ల అది కొంచెం షాకు. మేము పైకి ఢిల్లీ ఎగుమతి చేయాలి. ఎగుమతి చేయాలంటే ఈ రాళ్ళు కాయలు ఇవన్నీ ఉండటం వల్ల ఒక వారం కాయలు ఆపాము. 35 రూపాయల నుంచి 40 రూపాయలకు రేటు నడుస్తుంది. అయితే ఇక్కడ ఉలవపాడు ప్రాంతం అంటే ఫిబ్రవరి నుంచి కూడా మనం హైవే పైన చూస్తూ ఉంటాం, కాయలు అమ్ముతూ ఉంటారు. అవి ఉలవపాడు కాయలా లేక బయట నుంచి వచ్చాయి? ఉలవపాడి మాత్రం కాదు సార్. ఇది ఉలవపాడులో మాకు ఎప్పుడైనా చూడండి, మీరు మామిడికాయ తినాలంటే ఉలవపాడే గుర్తొచ్చుద్ది. మన అన్ని రాష్ట్రాల్లో మామిడికాయలు ఉండదు, కానీ మామిడికాయ వచ్చిందంటే ఉలవపాడే గుర్తొచ్చుద్ది. ఉలవపాడులో మే తర్వాతే తోటల్లో రైతులు కోస్తారు. బయట నుంచి తెచ్చి వాళ్ళు జనవరి, ఫిబ్రవరి నుంచి అమ్ముతారు. అవి ఉలవపాటికి దానికి సంబంధం లేదు సార్. ఆ కాయలకి ఉలవపాటికి సంబంధం. ఉలవపాడులో ఎప్పుడైనా మే, జూన్, జూలై ఈ 3 నెలల్లోనే ఉలవపాడులో మామిడికాయలు వస్తాయి. ఆ మామిడికాయలకే ప్రత్యేకత ఉంది. మరి ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇతర దేశాల ఎగుమతులు ఆగిపోయినాయి అంటున్నారు. మరి ఈ దేశంలో ఢిల్లీ, హర్యానా లాంటి ప్రాంతాలకు ఎక్కడి నుంచి మామిడికాయలు నిరంతరం ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ఎగుమతులు ఎలా ఉన్నాయి? వాటికి సంబంధించిన రేట్లు ఎలా ఉన్నాయి? ఎగుమతులు అయితే ఇంతవరకు ఏమి స్టార్ట్ కాలేదండి. మేము ఇక్కడ ఎప్పుడు ప్రతి సంవత్సరం 5-6 పార్టీలు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ అటు నుంచి వచ్చి, తమిళనాడు నుంచి, వాటి నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి కోస్తారు. ఇంతవరకు అయితే 1-2 పార్టీలే వచ్చినాయి, కానీ మొత్తం అన్ని స్టేట్ల నుంచి ప్రతిసారి ఒక 10 స్టేట్ల నుంచి వచ్చి కాయలు కోసేవారు. ఈసారి మేమే ఫస్ట్ ఢిల్లీ నుంచి మా స్టేట్ వచ్చాడు, ఢిల్లీకే మేము ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నాం. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు కంపారిజన్ అదే సార్. కాయలను బట్టి కాయలంటే 35 రూపాయల నుంచి 40 రూపాయల లోపుకి వస్తున్నాం సార్ మేము ప్రస్తుతం. అది 2 రోజుల నుంచి కోతలు ఆపి ఉన్నాము. అయితే ఈ ఎగుమతులు చేసేటప్పుడు పక్క రాష్ట్రాల నుంచి ముందస్తుగా వస్తాయి కాయలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు నూజివీడు కావచ్చు, లేదా బెంగళూరు కావచ్చు, ఇటు ప్రాంతాల్లో చాలా త్వరగా కాయలు వస్తాయి, మనకి లేటు. మరి ఆ మార్కెట్ను తట్టుకోవడానికి వీలవుతుందా? లేదు, ఇప్పుడు ఇదే సమస్యని ఇక్కడ రైతులు ప్రధానంగా ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లా అయితే మనందరికీ తెలిసిన విషయం, కృష్ణా జిల్లాలో ఎక్కువ సాగులో ఉంది మామిడి. అదేవిధంగా అనంతపురం, కదిరి, కళ్యాణదుర్గం, వాటితో పాటు తెలంగాణ ప్రాంతంలో కూడా అధిక సంఖ్యలో మామిడి తోటలు సాగుబడిలో ఉన్నాయి. ఈ కాయలన్నీ కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు.
కాకపోవడం వల్ల క్వాలిటీలు కూడా కొద్దిగా తక్కువ ఉండటం వల్ల అక్కడ కాయలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు బాగా ఎగుమతి అవుతూ ఉన్నాయి తక్కువ ధరకి. కాబట్టి దానివల్ల ఇప్పటికి కూడా మా ఏరియాకి ఏదైతే ఇక్కడ వ్యాపారస్తులు బయట రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారస్తులు బాగా తగ్గారు, ఇంతవరకు రాలేదు కూడా, ఒకరారా మాత్రమే. అయితే మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు ఎగుమతి చేస్తూ ఉన్నారు, అయితే బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఎగుమతి చేస్తే రేట్లు వస్తాయి, అయితే మిగిలిన ప్రాంతాల్లో త్వరగా మామిడి పక్వానికి వస్తుంది, ఇక్కడ లేటుగా వస్తుంది. దీనివల్ల మీకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏంటి? మాకు ఎదురయ్యే ఇబ్బంది ఏంటంటే ప్రధానంగా మా ప్రాంతంలో వచ్చేటువంటి మామిడికాయలకి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఇతర జిల్లాలు, ఇతర ఏదైతే తెలంగాణ మన సరిహద్దులో ఉన్నటువంటి వియ్యం బంజరు, ఖమ్మం ఇలా కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా మన రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతాల్లో ఆ కాయలు అవి పోనంత వరకు కూడా మా కాయలకి డిమాండ్ తక్కువగానే ఉంటాయి. ఎప్పుడైతే ఆ ప్రాంతాల్లో కాయలు అయిపోతాయో అప్పుడే మా ప్రాంతానికి మిగతా రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారస్తులు వస్తారు, అప్పుడే డిమాండ్ ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం ఇక్కడ కానీ గమనించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మిగిలిన ప్రాంతాల్లో జనవరి, ఫిబ్రవరి నుంచే మామిడికాయల దిగుబడులు స్టార్ట్ అవుతుంటే వాళ్ళకు మే, జూన్ వచ్చేసరికల్లా వాళ్ళ యొక్క మామిడికాయల యొక్క పూర్తి స్థాయి కాయలు కూడా అమ్మకం జరుగుతుంది. అదే పరిస్థితిలో చివరికి వచ్చేసరికి నాణ్యత లేని కాయలు వచ్చి తక్కువ ధరకు కూడా వాళ్ళు అమ్మటానికి వీలవుతుంది. అయితే ఉలవపాడు ప్రాంతం కాయలు మాత్రం మే నుంచి మే మధ్య, అంటే మే 15, 2-3 వారాల తర్వాతే ఈ కాయలు ఎగుమతి స్టార్ట్ అవుతాయి. అయితే వాటి యొక్క ఎగుమతులు పూర్తిగా ఆగిపోయిన తర్వాత అయితే వీటికి మంచి రేట్లు, డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా కాయ రుచిగానే ఈ పరమడగాలుల వల్లే ప్రత్యేకమైనటువంటి రుచిని కూడా సంతరించుకుంటుంది అనేది ఇక్కడ ప్రజల నమ్మకం. అంతేకాకుండా స్థానికంగా ఉండేటువంటి ఎర్ర నేలలు, అదేవిధంగా ఇసుక నేలల్లో పండేటువంటి ఉలవపాడు మామిడికాయకు రుచి ఉన్నప్పటికీ మిగిలిన ప్రాంతాల యొక్క కాయల వల్ల వీళ్ళకైతే తగిన డిమాండ్ ఉండటం లేదు, అదేవిధంగా తగిన రాబడి కూడా రావటం లేదు. అయితే దీనికి ఉండేటువంటి ప్రత్యేక రుచిని గుర్తించి స్థానికంగా ఏవైనా జ్యూస్ ఫ్యాక్టరీ లాంటివి ఏర్పాటు చేసి ఇక్కడ కొనుగోలు చేసినట్లయితే కొంతవరకు రైతులకు ఊరటనిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన ఇప్పటికే స్పందించి ఈ జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటుకైతే పునాదులు అయితే వేశారు, కానీ ఇంతవరకు అదైతే కార్యరూపం దాల్చలేదు. త్వరగా అది కార్యరూపం దాల్చి స్థానికంగా ఉండేటువంటి మామిడి రైతులను కూడా అది ఆదుకునే విధంగా ఉండాలని బిగ్ టీవీ కూడా కోరుకుంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మామిడి దిగుబడి బాగా వస్తుందని ఆశపడుతున్న రైతులకు అకాల వర్షాలు, గాలులు తీరని నష్టాన్ని కొని తెస్తున్నాయి. అంతా బాగుంది, ఇక పంట చేతికి వస్తుందనుకుంటున్న టైంలో ఈదురుగాలులు వీయడంతో చెట్లపై ఉన్న కాయలు మొత్తం నేలరాలి రైతులు నష్టాల ఊబిలోకి దించుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉద్యానవన శాఖ అధికారులు చేతులెత్తేయడంతో రైతులను కోలుకోలని దెబ్బతీస్తున్నాయి. ఆర్థికంగా నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా స్థానికంగా జ్యూస్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి రైతులకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. రారాజు మామిడి పండు, అటువంటి మామిడి పండును ఆరుగాలం కష్టపడి పండించి ఆ రైతు అందరి నోళ్ళు తీపి చేస్తూ ఉంటాడు. కానీ ఆ రైతుకు మాత్రం తీపి ఫలాలైతే మాత్రం అందటం లేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఉపద్రవం నేపథ్యంలో మామిడి రైతులైతే కష్ట నష్టాలకు ఓర్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఉలవపాడు మామిడి పండు రుచి తెలియని వారు ఉండరు. కానీ ఈ ఉలవపాడు మామిడి పండు వల్ల ప్రతి సంవత్సరం రైతు నష్టాల ఊబిలో కూరుకుపోతూ ఉన్నాడు. అకాల వాతావరణ మార్పులు, వాన, గాలి, వర్షాలకు పంట నేలరాలి పూర్తి స్థాయిలో నష్టపోతున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు యుద్ధ వాతావరణాల నేపథ్యంలో ఎగుమతులు ఆగిపోయి ధరలు నేల చూస్తున్న సమయంలో ఈ వాతావరణ మార్పులతోటి నిండా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. మనం ప్రస్తుతం ఉలవపాడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మామిడి తోటల్లో ఉన్నాం. మనతో పాటు కొంతమంది మామిడి రైతులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఇక్కడ మామిడి తోట ఎన్ని ఎకరాలు వేశారు, ప్రస్తుతం ఎలా ఉంది మీ పరిస్థితి? 40 ఎకరాలు మామిడి తోట వేసానండి. ఈ యుద్ధ వాతావరణం వల్ల పోయిన 4 సంవత్సరాల నుంచి లాస్ పోతా ఉన్నాం. పోయిన సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా స్టార్టింగ్లో బాగా ఉంటుందని అనుకున్నాము. కానీ యుద్ధ వాతావరణం వల్ల మార్కెట్ బాగా పడిపోయింది. ఈ అకాల గాలి వాన వల్ల చాలా నష్టపోయాము రైతులు అందరమే. మాకు అయితే ఈ పంట మీరు పండించారు, మీకు నష్టం జరిగింది, మిమ్మల్ని ఆదుకోవడానికి ఉద్యానవన శాఖ ఉంది. మరి ఉద్యానవన శాఖ నుంచి మీకు ఎటువంటి సందేశాలు కానీ, మీకు ఏదైనా పంట నష్టానికి వాళ్ళు వచ్చి అంచనాలు వేయటం కానీ ఏమన్నా జరిగిందా? వాళ్ళు నిన్న సాయంత్రం ఫోన్ చేశారండి. చేస్తే వాళ్ళకి కొంచెం ఫోటోలు తీసి పంపించాము. వాళ్ళు వచ్చి వస్తూ ఉన్నారు, కానీ ఇంతవరకు ఇంకా ఏం రాలేదు. కానీ దాని మీద మాకేం ఆశ లేదు ప్రజెంట్. ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇది. ఇక్కడ మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. సార్, మీ పొలంలో మరి మామిడికాయలన్నీ కూడా నేలరాలిపోయి ఉన్నాయి. సుమారు ఎంత పంట రాలిపోయి ఉండొచ్చు, ఎంత నష్టం రావచ్చు అనుకుంటున్నారు? సార్, మాకు వచ్చేళ్ళకే మామూలుగా కాపులు ఏమో తక్కువ, ఈ సంవత్సరం అనుకుంటుంటే రేట్లు కూడా ఇంకా తక్కువగా ఉన్నాయి. దాని తగ్గట్టు గాలి వలన మళ్ళీ ఇప్పుడు దాదాపు 2-3 టన్నుల కాయ రాలిపోయింది. మళ్ళీ ఇటు చూస్తేనేమో పెట్టుబడులు ఎక్కువగానే ఉన్నాయి. సంవత్సరం ఇలానే పెరుగుతుంది, కానీ మమ్మల్ని ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు.
ఇప్పుడైనా గవర్నమెంట్ ముందుకు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఇక్కడ కానీ చూసినట్లయితే ప్రతి సంవత్సరం పెట్టే పెట్టుబడి అయితే పెరుగుతూ ఉంది, వచ్చేటువంటి రాబడి మాత్రం ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ రేట్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పంటనైతే ప్రజలకు అందిస్తూ ఉన్నారు. మరి ఈ పంటను మరి ఇటువంటి నష్టాలు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఉంది, ఉద్యానవన శాఖ అధికారులు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మీకు పెట్టుబడి 15 ఎకరాలు సాగు చేస్తున్నామండి. ఈ సాగు చేస్తుంటే దిగుబడి వచ్చే టయానికి ఇట్లా అకాల గాలులు వర్షాలు వస్తున్నాయి. రేటు వచ్చింది ఆశపడి తిందాం అనుకునేసరికి ఇలా కాయలు నేలపాలవుతున్నాయి. దానికి ప్రభుత్వం ఏదన్నా మాకు తగు న్యాయం చేస్తే మంచిదని కోరుకుంటున్నాం. ఇది ఇక్కడున్న పరిస్థితి కానీ చూసినట్లయితే మనం ఈ నేల రాలిన కాయలను అయితే చూడొచ్చు. ప్రతి చెట్టు కాడ కూడా వందల సంఖ్యలో కాయలు నేల రాలిపోయి పూర్తిగా కూడా పంట అంతా కూడా నేలపాలైంది. కనీసం ఒక నెల రోజుల్లో పంట చేతికి వస్తుంది, అమ్ముకోవచ్చు, మరి ఎంతో కొంత సొమ్ము వస్తుంది అనేటువంటి ఆనందపడేటువంటి సమయంలో రైతును నిండా ముంచుతూ ఈ వర్షం గాలి ఎప్పుడైతే వచ్చిందో దాని తాకిడికి మొత్తం కూడా కాయలన్నీ నేల రాలిపోయాయి. ఈ రాలని కాయల వల్ల తిరిగి మిగతా పంటకు నష్టం జరగకుండా ఉండేందుకు భారీగా కూలీలను పెట్టి గడిచిన 12 గంటలుగా కూడా మొత్తం కాయల్ని వేరుతూ ఉన్నారు. ప్రతి పంట ఒక ఎకరానికి చూసినట్లయితే సుమారు 2-3 టన్నులు కూడా నేల రాలిన పరిస్థితి. అయితే పంట అకాలంగా ఈ విధంగా పంట పూర్తి కాకుండానే నేల రాలడంతో సుమారు ప్రతి రైతుకు కూడా ఎకరానికి 60-70 వేలు పైగా కూడా నష్టం వస్తుంది. అయితే ఈ నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సినటువంటి ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ఉద్యానవన శాఖ అయితే ఉంది. ఇప్పటి వరకు ఉద్యానవన శాఖ అధికారులు ఎవరూ కూడా ఈ మామిడి పొలాల వైపు కన్నెత్తి చూడలేదు. రైతులకైతే ఫోన్లు చేసి వారి ద్వారా ఫోటోలు అయితే తెప్పించుకోవడానికే పరిమితం అయ్యారు తప్ప నష్టం ఏంటి, అసలు ఆ నష్టం యొక్క నిజ నిర్ధారణ చేసేందుకు ఒక్క పొలంలో కూడా ఇప్పటికీ ఉద్యానవన శాఖ అధికారి అడుగు పెట్టలేదంటేనే వారి నిర్లక్ష్యం ఎలా ఉందో చూసుకోవచ్చు. అయితే అందరి నోళ్ళను తీపి చేసేటువంటి మామిడి రైతు యొక్క చేదు అనుభవాలను మాత్రం తగ్గించాల్సినటువంటి ప్రభుత్వం ఆ దిశగా కూడా దృష్టి పెట్టాలని రైతులు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ఉద్యానవన శాఖ అధికారులు బయటకు వచ్చి ఈ నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కూడా వారు కోరుకుంటున్నారు. నిజం ఏంటి అనేది చూసి ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించి ఆ నష్టాన్ని రైతుకు ఎంతో కొంత సాయం రూపంలో అందించినట్లయితే వారు ఒడ్డున పడేటువంటి అవకాశం ఉంటుందంటున్నారు. గడిచిన 3-4 సంవత్సరాలుగా కూడా ఏదో ఒక విధమైనటువంటి నష్టాలను చవిచూస్తూ ఉన్నప్పటికీ ఆ నష్ట నివారణ మార్గాలు అయితే ఇంతవరకు కానరాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉలవపాడు మామిడికాయ అంటే రాష్ట్రం మొత్తమే కాకుండా విదేశాల్లో కూడా చాలా ప్రసిద్ధి. అటువంటి మామిడికాయ ఈసారి పశ్చిమాసియా దేశాల్లో వచ్చినటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎగుమతులు పూర్తిగా ఆగిపోయి ధరలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఎంతో కొంత లోకల్గా కూడా పంట అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో నూజివీడు లాంటి ప్రాంతాల నుంచి తీసుకువచ్చి అవే ఉలవపాడు కాయలంటూ కూడా ఇక్కడ అమ్ముతున్న పరిస్థితి. ఈడ పంట రావడానికి మరో నెల సమయం ఉన్నప్పటికీ కూడా ఈ అకాల వర్షం గాలులకు పంట నేల రాలి పూర్తిగా కూడా రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఎకరానికి 60-70 వేలు పైగా నష్టపోతున్నారు. ఉద్యానవన శాఖ అధికారులు వచ్చి వీటిని అంచనా వేసి రైతుకు ఎంతో కొంత సాయం అందించాలని మాత్రం రైతులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ చంటితో శ్రీనివాస్.